Hello everyone, this video is sponsored by Unacademy. సో ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అండి. సో 12 months 1 year కోర్స్ కనుక మీరు తీసుకుంటే 3 months ఆఫర్ అయితే వస్తుందండి. ఓకేనా, మన కోడ్ యూజ్ చేయండి, ఇంకా తగ్గుతుంది, RKT10. సో మెగా సబ్స్క్రిప్షన్ ఆఫర్ అండి. 24 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months ఆఫర్ అయితే ఉంది. సో బ్యాంక్ కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఓకేనా, సో సాధన పేరుతో మినీ కోర్స్ కూడా స్టార్ట్ అవ్వబోతుందండి. సో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ కోర్స్ త్రూ MCQs ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 6th July. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. వినయ్ కుమార్ గారు ఫాలో అవ్వండి. సో డైలీ 2020 సిరీస్ కూడా ఉంటుంది. సో మరి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డౌట్స్ క్లియరింగ్ బై ద టాప్ ఎడ్యుకేటర్స్. మరి 1 year వచ్చేసి 7,700, కానీ మన కోడ్ RKT10 యూజ్ చేస్తే 6,930 రూపాయలు మాత్రమే అవుతుంది. ఓకేనా, మంచి అవకాశం ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము 2 రోజులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. సో సండే రోజువి, ఈ రోజువి. ఓకే, 4 మరియు 5వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. మీరు డైలీ వైజ్గా PDF కావాలి అనుకుంటే అన్అకాడమీలో పార్టిసిపేట్ చేయవచ్చండి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకొని మన కోడ్ యూజ్ చేయాలి. ఇన్విటేషన్ కోడ్ అడుగుతుంది, RKT10. వెంటనే మీకు క్లాస్ అయితే చూడవచ్చు, ఆన్లైన్ ఎగ్జామ్ రాయవచ్చు ఫ్రీగా. అంతేకాకుండా PDF కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, లేదా మాకు మంత్లీ మ్యాగజైన్ కావాలి అనుకునే వారు మాత్రము సో 25 రూపీస్ అండి ప్రతి నెల. సో సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చండి. అందరూ కూడా ప్రతి నెల 25 రూపాయలు చెల్లిస్తే మీకైతే మంత్లీ మ్యాగజైన్ అయితే ఫ్రీగా అందచేయడం జరుగుతుంది. అందులో 500 ప్రతి నెల 500 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 500కు పైగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఉంటాయి, క్విక్ రివ్యూ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. DRDO రూపొందించిన 2DG ఔషధ తయారీకి లైసెన్స్ దక్కించుకున్న ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏది? DRDO ఇటీవలైతే రూపొందించిందండి. ఇది ఓరల్గా తీసుకునేటువంటి ఔషధం. ఇది కరోనా రోగానికి. ఆన్సర్ ఆప్షన్ అండి, లారస్ అనేటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీకి వీటి యొక్క హక్కులను అయితే బదిలీ చేయడం జరిగింది. వివరాలు చూద్దాం. COVID-19 చికిత్సలో వాడే 2-డిఆక్సీ గ్లూకోజ్, దీన్నే 2DG ఔషధ తయారీకి మరియు విక్రయానికి DRDO నుంచి ఫార్మా కంపెనీ లారస్ ల్యాబ్స్ లైసెన్స్ దక్కించుకుంది. మరి 2DG అత్యవసర వినియోగానికి అనుమతికై సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తాము దరఖాస్తులు చేసినట్లుగా కంపెనీ తెలిపింది. 2DG యాంటీ కోవిడ్ ఔషధాన్ని హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్తో కలిసి DRDOకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ సంయుక్తంగా అభివృద్ధి చేసింది. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన బాధితులు త్వరగా కోలుకోవడానికి, ఆక్సిజన్పై ఆధారపడడాన్ని తగ్గించడానికి 2DG యాంటీ కోవిడ్ డ్రగ్ అయితే ఉపయోగపడుతుంది అంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఇటీవల డోపింగ్ పరీక్షలో విఫలమైన సుమిత్ మాలిక్ ఏ క్రీడా రంగంలో ప్రముఖులు? ఏ క్రీడలో ప్రసిద్ధులండి వీరు? సుమిత్ మాలిక్ అండి ఇటీవల డోపింగ్ పరీక్షల్లో విఫలమయ్యారు. చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి, రెజ్లింగ్. భారత హెవీ వెయిట్ రెజ్లర్ టోక్యో ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్న సుమిత్ మాలిక్ 125 kgల విభాగంలో ఈయన పోటీ పడుతూ ఉంటారు. అయితే డోపింగ్ పరీక్షలో విఫలమయ్యారండి. చూద్దాం. అతనిపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ జూలై 2న 2 ఏళ్ల నిషేధాన్ని విధించింది. దీంతో సుమిత్ టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాలకు తెరపడినట్లయింది. ఓకేనా, UWW ఆధ్వర్యంలో 2021 జూన్ నెలలో జరిగిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నీలో 125 kgల ఫ్రీ స్టైల్ కేటగిరీలో పోటీ పడినటువంటి సుమిత్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. కానీ ఆ పోటీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అంటే కొన్ని నిషేధిత ఉత్ప్రేరకాలు అయితే ఉంటాయండి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఓకే, ఈవెన్ పెయిన్ కిల్లర్స్లో కూడా కొన్ని డ్రగ్స్ లాగా ఉంటాయండి, సో అవి కూడా తీసుకోకూడదు. అయితే ఇటీవల జరిపినటువంటి ఈ పరీక్షల్లో నిందితుడుగా తేలడం జరిగింది. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లుగా తేలడంతో 2 సంవత్సరాలు సస్పెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ డీప్ వాటర్ పోర్టులో LNG టెర్మినల్ ఏర్పాటుకు ఏ సంస్థకు అనుమతులు లభించాయి? ఏంటండి LNG టెర్మినల్ అంటే ఏంటో కూడా చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ECPL అన్నీ కూడా క్లియర్గా చూద్దాం.
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ డీప్ వాటర్ పోర్టులో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ అంటే ఏంటి? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ టెర్మినల్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ముంబైకి చెందిన హెచ్ ఎనర్జీ సంస్థకు అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ కన్సెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈసీపీఎల్ అంటారు దీన్ని. మరి దీన్ని నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. మరి ఆ సంస్థ 2 దశల్లో సుమారు 5,400 కోట్ల పెట్టుబడి అంచనాలతో భారీ ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయనుంది. ఏటా 5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ యొక్క ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. మరి ఎల్ఎన్జీ టెర్మినల్ నిర్మాణానికి భారీ వ్యాయము కానుండడంతో టెర్మినల్ను దీర్ఘకాలము కొనసాగించాల్సి ఉంటుంది. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ను 50 ఏళ్ల పాటు నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కేఎస్పిఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ పైన 10 ఏళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంది అన్నట్లుగా మనకైతే మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల కలకలం సృష్టించిన డ్రోన్ వివాదము ఏ దేశంలో ఉన్న భారత హై కమిషన్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టడాన్ని మనమైతే చూడవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ డి అండి, పాకిస్తాన్ అండి. పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత హై కమిషన్ కార్యాలయం పైన చక్కర్లు కొట్టడం అయితే జరిగిందండి ఈ యొక్క డ్రోన్లు. ఓకే, చూద్దాం వివరాలు చూద్దాం. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్ కార్యాలయంపై జూన్ 26న ఒక డ్రోన్ చక్కర్లు కొట్టినట్లుగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. మరి ఈ ఘటనపై విచారణ జరపాలని, అలాంటివి పునరావృతం కాకుండా చూడాలని భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్కు స్పష్టం చేసింది. భారత ఎంబసీపై డ్రోన్లు చక్కర్లు కొడుతున్న ఆరోపణలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. ఇది భారత్ చేస్తున్న తప్పుడు ప్రచారమని ఎదురుదాడి చేసింది. మరోవైపు జమ్మూ విమానాశ్రయంలోని వైమానిక దళ కేంద్రంపై జూన్ 27న జరిగిన డ్రోన్ దాడి ఉగ్రవాదుల దుశ్చర్యనని భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా జూలై 2న పేర్కొనడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇటీవల ముసళ్ళ స్థాన చలనం, ముసళ్ళు అంటే ఏంటండి? క్రొకడైల్స్. ఓకే, ఇటీవల ముసళ్ళ స్థాన చలనం వలన వార్తల్లో ఉన్న పంచముఖి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? అంటే ఈ సరస్సులో ఉన్నటువంటి ముసళ్ళను తీసుకెళ్ళి వేరే సరస్సులో, వేరే ప్రాంతంలోకి స్థానచలనం అంటే తీసుకెళ్ళడం అని అర్థము. మరి ఎందుకు చేశారు మరి ఇలాంటి కార్యము, ఇలాంటి చర్య ఎందుకు తీసుకున్నారు చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ అండి, గుజరాత్ రాష్ట్రంలో ఈ చర్యను తీసుకున్నారు. చూద్దాం. గత 2 రోజుల్లో గుజరాత్లోని నర్మదా జిల్లాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సమీపంలో ఉన్న పంచములి అండి, ఇక్కడ ముఖి అని రాసానా, పంచములి. ఓకే, ఎడిట్ చేస్తాను నేను, నో ప్రాబ్లం. పంచములి సరస్సు నుంచి 194 మొసళ్లను మార్చారు. ముఖ్యాంశాలు చూద్దాం. పంచములి సరస్సులో పడవ ప్రయాణించే పర్యాటకుల భద్రత కోసం ముసళ్లను మార్చారు. మరి ఈ సరస్సు కెవాడియాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర 182 మీటర్ల ఎత్తులో ఉంది. సరస్సు ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. ఇది పెద్ద సంఖ్యలో ముసళ్లను కలిగి ఉంది. ఇక్కడ సందర్శకులకు ముప్పుగా అయితే ఉండడాన్ని చూడవచ్చు. మరి అక్టోబర్ మరియు మార్చి 2019-20 మధ్య 143 ముసళ్లను మార్చారు. 2020-21 మధ్య 51 ముసళ్లను గాంధీనగర్ మరియు గోద్రాలోని 2 సహాయ కేంద్రాలకు తరలించారు. 2019-20లో రక్షించిన 73 ముసళ్లను సర్దార్ సరోవర్ జలాశయంలోనికి విడుదల చేయడాన్ని మనమైతే చూడవచ్చు. సింపుల్ అండి, అక్కడ పర్యాటకుల తాకిడి అనేది పెరుగుతుండడంతో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడానికి. ఏంటండి దీని పేరేంటి? స్వర్ణముఖి కాదండి, పంచముఖి కాదు, పంచములి అనేటువంటి సరస్సు అది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రైతులకు వ్యవసాయ బీమా సౌకర్యాన్ని భద్రతను కల్పించడానికి ఫసల్ బీమా యోజన కోసము పంటల బీమా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్రం. ఓకే, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి ఎవరు? ఓకే, కేంద్ర మంత్రి. ఆన్సర్ ఆప్షన్ సి, నరేంద్ర సింగ్ తోమర్. ఓకే, నరేంద్ర సింగ్ తోమర్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఫసల్ బీమా యోజన కోసము పంటల బీమాగా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంట బీమా వారంలో దీన్ని ప్రారంభించడం అయితే చూడవచ్చు. ముఖ్యాంశాలు: ప్రతి రైతుకు భద్రత రక్షణ కల్పించాలనే లక్ష్యంతో ఫసల్ బీమా యోజనను ప్రారంభించారు. ఈ పథకము రైతులకు చెల్లించిన 95,000 కోట్ల క్లెయిమ్ల మైలురాయిని సాధించిందని మంత్రి ప్రకటించారు. మరి ఈ పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరియు బీమా కంపెనీలు ముఖ్యమైన పాత్ర పోషించాయని,
మంత్రి తెలిపారు. గత 4 ఏళ్లలో 17,000 కోట్ల రూపాయల ప్రీమియంను రైతులకు జమ చేశారు. దీనికి వ్యతిరేకంగా సుమారు 95,000 కోట్ల రూపాయలను క్లెయిమ్లుగా అందించడం అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, 50,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో లిస్టెడ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు జాబితాలో 2వ స్థానంలో నిలిచినటువంటి బ్యాంక్ ఇది. 2వ స్థానం ఆన్సర్ ఆప్షన్ బి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. మరి మొదటి స్థానం ఏంటండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 50,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్తో లిస్టెడ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో 2వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ యాజమాన్యంలోని రుణదాత యొక్క ప్రైవేటీకరణను వీధి డిస్కౌంట్ చేయడంతో దాని వాటాలు ఒక నెలలో బిఎస్సిలో దాదాపు 80% పెరిగాయండి. మరి ఐఎస్ఓబి 51,887 కోట్ల రూపాయల ఎంక్యాప్తో నిలబడి పిఎస్బి 46,411 కోట్లు, బిఓబి 44,112 కోట్లు వరుసగా 3, 4వ స్థానంలో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సతీష్ అగ్నిహోత్రి. వివరాలు చూద్దాము. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా సతీష్ అగ్నిహోత్రి బాధ్యతలు స్వీకరించారు. మెగా రైల్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ క్రింద షెడ్యూల్ ఏ సిపిఎస్ఈ 9 సిపిఎస్ఈలో 9 సంవత్సరాలు పనిచేసినట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతి చిన్న వయసు గల వ్యక్తి ఎవరు? ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే అతి చిన్న వయసు వ్యక్తి ముఖ్యమంత్రి పదవి అయితే చేపట్టబోతున్నారండి. మరి మన పేరేంటి? అతని పేరేంటి? ఆప్షన్ సి పుష్కర్ సింగ్ ధామీ. ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ వ్యవహరించనున్నారు. అతను ఉత్తరాఖండ్ యొక్క అతి చిన్న లేదా పిన్న వయస్కుడిగా ఉంటారు. ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని ఖాతియా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే 45 ఏళ్ల పుష్కర్ సింగ్ ధామీ. ఈ పదవికి రాజీనామా చేసిన తీరత్ సింగ్ రావత్ స్థానంలో ఆయన నియమితులు అవుతారు. డెహ్రాడూన్లో జరిగిన శాసనసభ పార్టీ సమావేశంలో ఆయనను రాష్ట్ర నాయకులైతే ఎన్నుకోవడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, టోక్యోలో జరిగేటువంటి పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారతదేశం తరపున ఫ్లాగ్ హోస్ట్గా ఎవరు వ్యవహరించనున్నారు? ఫ్లాగ్ హోస్ట్ అంటే ఫ్లాగ్ని ముందుండి నిల్చొని తన యొక్క సహ క్రీడాకారులందరినీ తీసుకువెళ్ళేటువంటి వ్యక్తి అండి, హోస్ట్ చేసేటువంటి వ్యక్తి. ఓకే, ఎవరు మరి? ఆన్సర్ ఆప్షన్ డి మరియప్పన్ తంగవేలు. వివరాలు చూద్దాం. ఆగస్టు 24న ప్రారంభమయ్యే టోక్యో పారా ఒలింపిక్స్లో టాప్ పారా హై జంపర్ మరియప్పన్ తంగవేలును జెండా మోసే వ్యక్తిగా ఎంపిక చేశారు. ఆగస్టు 24న జరిగిన 2016 రియో పారా ఒలింపిక్స్లో తాను గెలుచుకున్నప్పటి T42 స్వర్ణాన్ని డిపెండింగ్ చేస్తున్న తంగవేలు టోక్యోలో సెప్టెంబర్ 5 షోపీస్ వరకు జాతీయ సంస్థ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ గౌరవం కోసం ఎంపిక చేయబడింది. మరి టోక్యో పారా ఒలింపిక్స్ కోసం కమిటీ ఎంపిక చేసిన 24 పారా అథ్లెట్లలో గత ఏడాది దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారము ఖేల్ రత్నతో ప్రదానం చేయడం అయితే జరిగింది 21,000 తంగవేలుకి. మరి తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన తంగవేలు 5 ఏళ్ల వయసులో బస్సు తన కుడికాలను మోకాల్ని దిగువకు నలిపివేసి శాశ్వత వైకల్యానికి గురి చేయడంతో పారా ఒలింపిక్స్లో చూసారా అండి, చిన్నతనంలోనే తన కాలును కోల్పోయినా కూడా అంత పట్టుదలతో ఎదిగి ఒలింపిక్స్ లెవెల్కి ఎదిగాడండి. ఓకేనా? వీరి జీవిత చరిత్ర కూడా ఒక అందరికీ స్ఫూర్తిదాయకంగానే మనం ఇక్కడ చూడవచ్చండి. ఓకే, నెక్స్ట్ వన్, టీకా పంపిణీ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహిస్తున్న ఏ అప్లికేషన్ సాంకేతికతపై అంతర్జాతీయ సదస్సు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించున్నారు. ఏ అప్లికేషన్ పైన ఏ అంతర్జాతీయ సదస్సు? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ కోవిన్ యాప్ సదస్సు. చూద్దాం వివరాలు. భారత టీకా కార్యక్రమంలో సాంకేతిక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కోవిన్ యాప్పై జరిగే అంతర్జాతీయ సదస్సులో సోమవారము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. కెనడా, మెక్సికో, నైజీరియా, పనామా, ఉగాండా దాదాపు 50 దేశాలు కోవిన్ అప్లికేషన్పై ఆసక్తి కనబరుస్తున్నాయి.
తమ దేశాల్లోనూ ఈ డిజిటల్ సాంకేతికతను అందుబాటులోనికి తేవాలని భావిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో కోవిన్ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ వివిధ దేశాల ప్రతినిధులతో భారత్ అనుభవాలను పంచుకోనున్నారని జాతీయ ఆరోగ్య అథారిటీ CEO రామ్ సేవక్ శర్మ తెలపడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న భారత్ పాకిస్తాన్ సింధు నదీ జలాల ఒప్పందము ఏ సంవత్సరం అమల్లోకి వచ్చింది? సో ఇప్పటికి కూడా ఉందండి. సింధు నదీ జలాల వ్యవహారము చాలా వివాదాస్పదంగా ఉందండి. సింధు నది పైన భారతదేశానికి పాకిస్తాన్కి రెండు దేశాలకు కూడా అధికారం అయితే ఉంటుంది. సింధు నది అనేది భారతదేశ భూభాగం నుంచి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశిస్తుంది. ఓకేనా? సో మరి ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి ఈ యొక్క నదీ జలాల ఒప్పందము సింధు నది పైన? ఆన్సర్ ఆప్షన్ ఏ 1960. వివరాలు చూద్దాం. జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకారము 1960 నాటి సింధు వాటర్ ఒప్పందం ప్రకారము పాకిస్తాన్కు అధికంగా నీరు ప్రవహించకుండా ఉండడానికి భారతదేశం తన హక్కులపై కృషి చేస్తుంది. నేపథ్యం: 9 ఏళ్ల చర్చల తర్వాత 1960లో భారత్ పాకిస్తాన్ సింధు వాటర్ ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రపంచ బ్యాంక్ కూడా దీనిపైన సంతకం చేసింది. మరి సింధు నీటి ఒప్పందం 1960 ఏంటో చూద్దాం. సింధు నీటి ట్రీట్మెంట్ 1960లో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంతకం చేయబడింది. మరి ఈ ఒప్పందం ప్రకారం మూడు తూర్పు నదుల యొక్క అన్ని జలాలు రవి, సట్లైజ్ మరియు బియాస్ భారతదేశానికి ప్రత్యేకంగా ఉపయోగించుకోవడానికైతే కేటాయించబడ్డాయి ఈ చట్టము ప్రకారము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, OCO అనేటువంటి గ్లోబల్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారము ప్రపంచంలో అత్యంత వినూత్న పెట్టుబడి ప్రోత్సాహక ఏజెన్సీ 2021 అవార్డు పొందిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇన్వెస్ట్ ఇండియా. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఇన్వెస్ట్ ఇండియాకు OCO గ్లోబల్ ప్రపంచంలోనే అత్యంత వినూత్న పెట్టుబడి ప్రోత్సాహక ఏజెన్సీ 2021ను ప్రదానం చేసింది ఇన్వెస్ట్ ఇండియాకు. మరి OCO గ్లోబల్ విదేశీ పెట్టుబడులపై ప్రముఖ అధికారము, అనేక రకాల ఆర్థిక అభివృద్ధి సేవలు, ఉత్పత్తులు మరియు ప్రత్యేకమైన కంపెనీ అసెస్మెంట్ టూల్స్ని అయితే అందచేయడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్, ఇన్వెస్ట్ ఇండియా 2009లో స్థాపించబడింది. ఇది పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక లాభాపేక్ష లేనటువంటి వెంచర్గా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ యాక్ట్ 1960కి సవరణలు చేయడం ద్వారా సంస్థ చైర్మన్ పదవి కాలాన్ని ఎన్ని సంవత్సరాలకు పొడిగించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, 1960 యాక్ట్ ప్రకారము, LIC యాక్ట్ 1960. అంతకుముందు ముందైతే ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ సి అంటే 62 సంవత్సరాలకు పెంచింది. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉండేది? 60 సంవత్సరాలు మాత్రమే ఉండేది. చూద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ 1960లో సవరణలు చేయడం ద్వారా ప్రభుత్వము IPO బౌండ్ LIC చైర్మన్ MR కుమార్ యొక్క 62 సంవత్సరాల వరకు పొడిగించింది. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సవరణ నిబంధనలు 2021 జూన్ 30, 2021 నాటికి ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారము మెజారిటీ PSUల ఉన్నతాధికారులకు పదవి విరమణ వయసు 60 సంవత్సరాలు. మరి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అన్నిటికీ కూడా. ఓకే, జమ్మూ కాశ్మీర్ రాజధాని మార్పిడి ప్రక్రియని ఏ పేరుతో 149 సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకేంటండి, శీతాకాలంలో ఒక రాజధాని ఉండేది, వేసవి కాలంలో ఒక రాజధాని ఉండేది. ఇక పైన ఆ విధంగా ఉండదు అంటూ ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారండి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ 2 భాగాలుగా విభజించారు కాబట్టి అదే దీనికి ఇక్కడ కారణము. మరి ఏ పేరుతో పిలిచేవారండి ఇలా రాజధాని నగరాన్ని అటు ఇటు మార్చడము? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దర్బార్ మూవ్. ఓకే, దర్బార్ మూవ్. వివరాలు చూద్దాం. వేసవి రాజధాని శ్రీనగర్ మరియు శీతాకాల రాజధాని జమ్మూ మధ్య కార్యకలాపాలను మార్చే 149 సంవత్సరాల పురాతన ద్వివార్షిక సాంప్రదాయానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారికంగా ముగింపు పలికారు. జమ్మూ శ్రీనగర్లోని 3 వారాల్లో దర్బార్ మూవ్ సంబంధిత వసతులను ఖాళీ చేయమని పరిపాలనా ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మరి జమ్మూ మరియు శ్రీనగర్లోని దర్బార్ మూవ్ ఉద్యోగుల నివాస వసతిని పరిపాలన రద్దు చేసింది. మరి ఉద్యోగులు జమ్మూ కాశ్మీర్లోనే ఉంటారని కూడా సూచించింది.
జమ్మూ మరియు శ్రీనగర్ ప్రధాన కార్యాలయాలతో సివిల్ సెక్రటేరియట్లో పనిచేస్తున్న సుమారు 8 నుంచి 9,000 మంది ఉద్యోగులు ప్రతి సంవత్సరం 2 సార్లు ఫైళ్లతో పాటు వెళ్తారు. అటు ఇటు తిరగాల్సిన పరిస్థితి అయితే ఉండేది. మరి శ్రీనగర్ వేసవి రాజధానిగా పనిచేస్తుండగా జమ్మూ శీతాకాల రాజధానిగా పనిచేస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్. 2021-22 త్రైమాసికంలో రెండవ త్రైమాసికంలో అంటే సెకండ్ క్వార్టర్ అని అర్థము. ఓకే, రెండవ త్రైమాసికంలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకానికి వడ్డీ రేటు ఎంతగా పెంచడం జరిగింది ఆర్బీఐ? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి 7.4%. 2020-21లో భారతదేశం 17 సంవత్సరాల్లో మొదటిసారిగా కరెంట్ అకౌంట్ మిగులును నివేదించింది. మరి ఫైనాన్షియల్ ఇయర్ 2021లో కరెంట్ అకౌంట్ మిగులు ఎంత రేటు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 0.9%. సంవత్సరంలో ఏ రోజును ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినంగా పాటిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి ఎప్పుడది 2 జూలై. స్టార్టప్ బ్లింక్ చేత గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి 20వ స్థానము. ఎటువంటి పెట్టుబడి లేకుండా భారతీయులు తమ ఆన్లైన్ వ్యాపారాలను ప్రారంభించడానికి ఏ కంపెనీ చేత షాప్సీ అనేటువంటి అప్లికేషన్ ప్రారంభించబడింది? ఎవరి చేత అండి మరి? ఆప్షన్ సి అండి ఫ్లిప్కార్ట్. నెక్స్ట్, సెర్గీ కార్జాకిన్ కలిగి ఉన్న మునుపటి రికార్డును బద్దలు కొట్టడం ద్వారా చెస్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్గా నిలిచిన చెస్ ప్లేయర్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి అభిమన్యు మిశ్రా. 2022తో ముగిసిన కాలానికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల నిధుల కోసం ప్రపంచ బ్యాంక్ ఎంత మొత్తాన్ని ప్రతిజ్ఞ చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి $20 బిలియన్. భారత వైమానిక దళానికి కొత్త వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి వివేక్ రామ్ చౌదరి. నెక్స్ట్, ప్రపంచ యుఎఫ్ఓ డే ఒక వార్షిక కార్యక్రమం ఇది ఏ రోజున జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి జూలై 2. 49 సంవత్సరాల వయసులో ఇటీవల కన్నుమూసిన రాజ్ కౌశల్ యొక్క వృత్తి ఏంటి? ఆప్షన్ డి చిత్ర నిర్మాత. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ ఎవరు కూడా మీరు చేయదండి. క్వశ్చన్ సిరీస్ జీకే సిరీస్ అనేది ప్రతిరోజు 10 క్వశ్చన్లు చెప్తాను యాక్చువల్గా ఇక్కడ. సో అకాడమీలో అయితే 20 క్వశ్చన్ చెప్తాను. సో అక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. భారతీయ తర్కశాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 దిగ్నగుడు. శాతవాహనుల కాలం నాటి త్రవ్వకాల్లో ఏ దేశ నాణాలు విస్తారంగా లభించాయి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి రోమన్. రజాకార్ల దళంలో చివరి స్థాయి అధికారి ఎవరు? రజాకార్లు హైదరాబాద్ నిజాం స్థానంలో ఉండేవారండి రజాకార్లు. ఆప్షన్ 1 మర్కాజ్ అనేవారు వారిని. మర్కాజ్. 1వ సాలార్ జంగ్ క్రింది వారిలో ఏ పాలకుడు వద్ద దివాన్గా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి పైవారందరు నసీరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్. తెలుగులో జపాన్ చరిత్రను రాసిన మునగాల రాజుకు అంకితం ఇచ్చిన వారు ఎవరు? తెలుగులో జపాన్ చరిత్ర రాసి మునగాల రాజుకు అంకితం ఇచ్చిన వారు ఆన్సర్ ఆప్షన్ 2 అండి ఆదిపూడి సోమనాథరావు. కాకతీయుల కాలంలో ప్రధానంగా వేటిని ఎగుమతి చేసేవారు? కాకతీయుల కాలంలో ఆప్షన్ 2 అండి వస్త్రాలు. ఓకే, కాకతీయుల కాలంలో ప్రసిద్ధి అండి చాలా. బఘేలా అనేటువంటి వెట్టి చాకరీ పద్ధతి ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? బఘేలా. ఆన్సర్ ఆప్షన్ 1 అండి తెలంగాణ. బఘేలా అనేటువంటి వెట్టి చాకరీ. 1988లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత భూగోళమంత మనిషి దృక్పథం, కలం సాక్షిగా, కర్పూర వసంతరాయలు తదితర రచనలు చేసిన ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 4 డాక్టర్ సి నారాయణ రెడ్డి. నిజాం సంస్థానంలోని పాఠశాలల్లో బోధన ఏ భాషలో ఉండేది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి ఉర్దూ మీడియమే ఉండేది పక్కా. గోల్కొండ కుతుబ్ షాహీ వంశానికి చెందిన రాజుల్లో చివరి వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి అబుల్ హసన్ తానీషా చివరి వ్యక్తి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మంత్లీ మ్యాగజైన్ కనుక మీకు కావాలి అనుకుంటే సో తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. బాయ్.